ఇదిగోండి బేగన్గా భర్త, వంకాయ భర్త చూసారా? అసలు కలర్ఫుల్గా ఏమైనా ఉందా? టేస్ట్ కూడా అదిరిపోయింది. నేను టేస్ట్ చేస్తానని మీకు తెలుసు కదా, అందుకే చెప్పేస్తున్నాను. ఇక్కడ రైస్ చూడండి, చక్కగా పొద్దునగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వండాను. ఏ రైస్ వండాను అనేది మీకు తెలుసా? కనిపెట్టి చెప్పండి తప్పకుండా. ఇప్పుడు తినేద్దాం మనం. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇదిగోండి ఇలా కలిపేసుకొని, అసలు ఇందులో ఆయిల్ ఇప్పుడు నెయ్యి అలాంటిది ఏమీ వేయకుండా, అంటే రైస్లో ముందు ఆయిల్ వేసాను కానీ రైస్లో వేయకుండా ముందు టేస్ట్ చేసి చెప్తాను. పట్టండి చక్కగా. మీరు ఎలా ఉందో చెప్పండి ముందైతే. దమ్మ ఎంత టేస్ట్ ఉందో తెలుసండి. అడిగి పెట్టు ముందు. సూపర్ ఉంది, చాలా బాగుంది. వంకాయ భర్త, బేగన్గా భర్త, సూపర్ టేస్ట్. ఎలా ఉందమ్మా చెప్పు సాయి? చాలా బాగుంది, వేడి వేడిగా ఎంత బాగుంది అబ్బా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా పుల్లల పొయ్యి మీద ట్రై చేయండి, సరేనా? గ్యాసుల మీద వద్దు, గ్యాసుల మీద చేసుకుంటే మంచిది కాదు. చెప్పమ్మా. మస్తుంది, ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మస్తుంది. నెయ్యి వేసుకొని తింటుంటే అండి చాలా బాగుంది, సూపర్గా. మా మాదమ్మకి అయితే ఎంత బాగా నచ్చేసిందో కదమ్మా. చాలా బాగుంది. నెయ్యి వేసుకోండి, కొంచెం నెయ్యి వేసుకోండి ముందు. అది బాగుంది, ఇదో ఫ్లేవర్. నెయ్యి వేసుకొని తినేది ఒక ఫ్లేవర్. చాలా చాలా బాగుంది. దమ్మా సరే, బాగా నచ్చేసింది మాకైతే.